ఆ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. దాంతోపాటు ఒక అడుగు ముందుకు వేసి జరిగింది ఏ విధంగా జరిగింది, దీని వెనక ఎవరు బాధ్యులు అనేటువంటి దానికన్నా దీన్ని గోవర్ధన్ రెడ్డి చేసేసాడని చెప్పి పాపం మా సోమిరెడ్డి అయితే ఏదో ఉపాహార కేసో ఆపాహార కేసో ఒకటి చెప్పి దాని మీద ఎంత శిక్ష పడుతుందో కూడా తేల్చేశాడు, ఖరారు చేశాడు. జడ్జి గారి కన్నా ముందు స్పీడ్గా ఈయనే ట్రయల్ పూర్తి చేసేసి ఇది అంత పెద్ద కేసు, ఇంత పెద్ద కేసు కాబట్టి దీంట్లో నుంచి గోవర్ధన్ రెడ్డి తప్పించుకునే పనే లేదని అన్నాడు. సరే అన్నీ విన్నాం, చెప్పాల్సింది చెప్పాం, ఆ రోజే సంబంధం లేదు అని చెప్పాం. అంటే ఆ తర్వాత జ్యుడిషియరీ పరంగా కూడా మీదైతే ఆరోపణలు ఉన్నాయో నేను మంత్రి స్థానంలో ఉన్నా కాబట్టి బహుశా ప్రభుత్వం కానీ విచారణ మందకొడిగా ఏదన్నా కాస్త దీని మీద ఖచ్చితంగా వ్యవహరించలేరేమో, కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటిది సమంజసం అని హైకోర్టు సుమోటో కింద ఈ కేసుని చేపట్టి దాని మీద విచారణకు స్వీకరించి అందరితో పాటు నాకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. జారీ చేసి సిబిఐ విచారణకి ఇవ్వమని స్వీకరించాం. దాని మీద సిబిఐ విచారణకి మీకు ఏదన్నా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు తెలియజేస్తే మీ అభ్యంతరాలు కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత మేము తుది తీర్పునివ్వడం జరుగుతుంది అని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఇచ్చిన వెంటనే చాలామంది ఊహించారు గోవర్ధన్ రెడ్డి దీన్ని ప్రతిఘటిస్తాడు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వద్దు అని చెప్పని అభ్యంతరం చెప్తారు, లేదంటే ఇంకా పై న్యాయస్థానానికి వెళ్తారు, దీని మీద స్టేలు తెచ్చుకుంటారు అనేటువంటి రకరకాలైనటువంటి ఊహాగానాలు ఉన్నటువంటి నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి నోటీస్ ఇచ్చిన రోజే, ఏ రోజైతే హైకోర్టు నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఒక వారానికి ఆ కేసు వాయిదా వేసి మీ స్టాండ్ ఏందో చెప్పండి అని చెప్పని కోరిందో వెంటనే మా అడ్వకేట్ వెళ్ళి నా తరఫున మేము సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఒకే ఒక మాట చెప్పడం జరిగింది. వెంటనే మిగతా వాళ్ళు అంటే ప్రభుత్వం తరఫున మీరేం చెప్పదలుచుకున్నారు, ఇక్కడ రెండు భాగాలు, ఒకటి గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయనను కాపాడుతుంది ప్రభుత్వం అనేటువంటిది ఒక స్టాండు, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో ఆ పోలీసు యంత్రాంగం దీనిలో ఉదాసీనంగా వ్యవహరిస్తుంది కాబట్టి సరి అయినటువంటి సమగ్రంగా దీని మీద దర్యాప్తు జరగదు, విచారణ పూర్తి కాదు, దోషులను నిర్భయంగా బయటపెట్టేటువంటి పరిస్థితి ఉండదు, కాబట్టి ఇది పాక్షికంగా దర్యాప్తు చేసి ఏదో ఒకటి పక్షపాత వైఖరితో జరుగుతుంది అనేటువంటిది ఉన్నటువంటి అనుమానం మీద ఇద్దరిని కూడా అడగడం జరిగింది. మా అడ్వకేట్ వెళ్ళి మాకు అభ్యంతరం లేదు, గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు, మేము అఫిడవిట్ ఫైల్ చేస్తున్నాం, కాబట్టి మాకు మీరు సిబిఐ విచారణకి ఏ ఏజెన్సీకి ఇవ్వడానికైనా గౌరవ ఉన్నత న్యాయస్థానం కోరుకున్నటువంటి విధంగా మీరు చర్యలు తీసుకోవచ్చు, మీరు విచారణకు ఆదేశించవచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని నా తరఫున వకీలుగా వెళ్ళినటువంటి రతంగపాండి రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి శ్రీరామ్ గారు మాకేం అభ్యంతరం లేదని చెప్పి ఏజీ గారు కూడా కోర్టుకి మీరు ఏ విచారణకి ఆదేశించినా మాకేం అభ్యంతరం లేదు అని చెప్పి స్పష్టంగా ప్రకటించడం జరిగింది. దాని మీద హైకోర్టు ఇంకొక మాట అన్నది, విచారణని ఈ ఒక్క దొంగతనానికే పరిమితం చేయమంటారా, లేదనుకుంటే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాల మీద కూడా విచారణ జరిపించమంటారా అని మౌఖికంగా అడగడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు. మీరు ఏ విధంగా ఇది చేసుకుంటామన్నా మాకు అభ్యంతరం లేదు, లేదు మొత్తం ఎపిసోడ్ మీద చేస్తామన్నా మాకు వచ్చినటువంటి అభ్యంతరం లేదు, గతంలో జరిగినట్టు, ఎందుకంటే గతంలో జరిగినటువంటి దొంగ కేసులు, ఫోర్జరీ కేసులు అని చెప్పి దొంగ కేసులు పెట్టున్నారు కాబట్టి దాని మీద జరిగినా కూడా మాకు అభ్యంతరం లేదని చెప్పి మౌఖికంగానే ఉన్నటువంటి మా అడ్వకేట్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత దీని వరకే ఏదైతే కోర్టులో ఫైళ్లు మాయమయ్యాయి, దొంగతనం జరిగింది అనేటువంటి దాని వరకు దాన్ని పరిమితం చేస్తూ మొత్తం ఈ వ్యవహారం మీద సిబిఐ విచారణకి ఆదేశించడం జరిగింది. సిబిఐ రంగప్రవేశం చేసిన తర్వాత పాపం నేను ఒక్కసారి వచ్చి వాళ్ళు నా దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పాపం దోషి కన్నా ఎక్కువగా సోమిరెడ్డి తిరిగాడు వాళ్ళ దగ్గరికి, ప్రతిసారి పోవడం, వాళ్ళ మీద నా మీద అంతా కంప్లైంట్లు వేయడం,
అయిపోయింది గోవర్ధన్ రెడ్డికి ఈరోజు మాట్లాడేసాం శిక్ష ఈ రోజు రేపా ఎల్లుండి అయిపోయింది 2-3 రోజులను. మరలా రెండోసారి వచ్చాడు. రెండోసారి వచ్చి మళ్ళీ చెప్పాడు అయిపోయింది ఇప్పుడు కూడా పోయి వచ్చాను అయిపోయింది ఫైనల్ అయిపోయింది మొత్తం రికార్డ్ అంతా అయిపోయింది. నేను గోవర్ధన్ రెడ్డి తెప్పించుకోలేదు, నేను గోవర్ధన్ రెడ్డి జైలు జీవితం అన్నాడు. ఆయన పాపం ఆయనంతటా ఆయన ఎగిరెగిరి పడ్డాడు తప్ప ఒకరోజు పంచి కట్టుకొని ఒకరోజు ప్యాంట్ వేసుకొని. నేను ఏ రోజు కూడా దాని గురించి గుంభనంగా వ్యవహరించాం. అనేక సందర్భాల్లో పాత్రికేయులు కానీ ఎవరన్నా అడిగినప్పుడు కూడా అయ్యా నేను ఆ రోజు ఏ రోజైతే న్యాయస్థానం విచారణకు ఆదేశించిందో అదే రోజు ఏమీ తొట్టుపాటుకు గురి కాకుండా, ఆందోళన చెందకుండా, ఆవేదన పడకుండా సంతోషంగా నా మీద మరకపడ్డా ఇది మంచిదే, సిబిఐ విచారణకు నేను సిద్ధమో, సిబిఐ విచారణ స్వాగతిస్తున్నాను ఇదే నెల్లూరు జిల్లాలో పాత్రికేయ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించడం జరిగింది. నేను సిబిఐ విచారణని స్వాగతిస్తున్నా అనేటువంటి మాట ఆ రోజు అందరి ముందు స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది.